సాక్షాత్తు అమ్మవారే ఋషిపత్నులకు చెప్పిన విషయాలు. అసలు ఆడవాళ్లకు ఐశ్వర్యం పెంచే పనులేమిటి? ఏం చేస్తే అమ్మవారు వాళ్ళని అనుగ్రహిస్తుంది? భార్యాభర్తల గొడవలు రాకుండా అలాగే సుమంగలిగా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోను లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్లే, ఆ కుటుంబం సభ్యులందరికీ కూడా ఐశ్వర్యం ప్రార్థించినట్లే. మహిళలు కొన్ని పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువుదీరి ఉంటుంది. ఈ విషయం అష్టాదశ పురాణాలలో ఈ కథ ద్వారా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి దేవంతర భార్య అయిన సచీదేవి, యమధర్మరాజు భార్య అయినటువంటి శ్యామలాదేవి, వశిష్ఠుని భార్య అయిన అరుంధతి, అగస్త్యుని భార్య అయిన లోపముద్రాదేవి, ఇంకొంతమంది పతివ్రతలు అందరూ కూడా కలిసి కైలాసానికి వెళ్తారు. ఆ కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉంటే వాళ్లకు ప్రదక్షిణలు చేసి భక్తి విశ్వాసాలతో నమస్కారం చేసి సచీదేవి, అరుంధతి వీళ్ళందరూ కూడా పార్వతి అమ్మవారిని ఈ ప్రశ్న అడిగారు. ఏమని అంటే, అమ్మ, నీవు గౌరీదేవి, నీవు స్త్రీలకు ఆరోగ్యము, ఐశ్వర్యము, సౌభాగ్యము ఇచ్చేటటువంటి సర్వమంగళ స్వరూపినివి అమ్మ. స్త్రీలు ఏ ఏ పనులు ఏ వాళ్లకు ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతుందో నీవు మాకు చెప్పవలసినదిగా మేము కోరుకుంటున్నాము అని అడిగినప్పుడు, పరమేశ్వరుని భార్య అయినటువంటి ఆ జగన్మాత పార్వతీదేవి ఈ పతివ్రతలకు అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పినదన్నమాట. ఏమని అంటే, ఓ పతివ్రతలారా, గృహిణులు ఇళ్లలోనే కొన్ని పనులు చేయడం ద్వారా వాళ్లకు ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యం కలుగుతుంది. ఏ ఏ పనులు చేయాలంటే, మొట్టమొదటిగా స్త్రీలు ప్రతినిత్యం పాదాలకు పసుపు రాసుకొని, పసుపు అనేది మంగళ ద్రవ్యం, ఇది మహాశక్తివంతమైనది. ఈ పసుపు అనేది స్త్రీలకు మాత్రమే మన పూర్వీకులు అందించినటువంటి మహాభాగ్యము. పసుపుని మగవారు రాసుకోవడానికి కుదురుతుందా? పసుపుకి మగవారికి వైరి అన్నమాట. పెళ్లి సమయంలో మాత్రమే చక్కగా మగవారికి పసుపు పూస్తారు. అంతేకాని ఇక ఎప్పుడు కూడా మగవారు పసుపుని ధరించరు. కానీ స్త్రీలు మాత్రం ప్రతినిత్యం పసుపు రాసుకోవాలి అని అమ్మవారు ఈ ప్రతివ్రతలందరికీ ఇలా చెప్పింది. పాదాలకు పసుపు ఎలా రాసుకోవాలి అంటే, చక్కగా కింద ఏదైనా ఒక సంచిని కానీ లేదా ఒక వస్త్రం కానీ వేసుకోవాలి. ఆ పాదాలకు పసుపును, అంటే పొడి పసుపు కాదు, తడి పసుపు ఒక గిన్నెలో పెట్టుకొని ఆ గిన్నెలో పసుపు వేసుకొని చక్కగా నీళ్లు పోసుకొని ఆ పాదాలకు చక్కగా గ్యాప్ లేకుండా, అంటే సందులు లేకుండా ఈ పసుపు అనేది పూసుకోవాలన్నమాట. ఈ పసుపు పూసుకునేటప్పుడు అరికాళ్ళకు పసుపు ఎట్టి పరిస్థితుల్లో పూయకూడదు. ఎందుకంటే మనం పసుపుని రాసుకొని భూమిని తొక్కుతాము కదా, అందుకని పాదాల కింద వైపు మాత్రం పసుపుని అస్సలు పూసుకోకూడదు. ముఖ్యంగా పాదాలకు పసుపు ప్రతినిత్యం రాసుకోవాలి అని సాక్షాత్తు అమ్మవారు చెప్పిన ఉన్నారన్నమాట. ప్రతి నిత్యం పసుపు మేము రాసుకోలేము అని అంటే కనీసం మంగళవారం లేదా శుక్రవారం అయినా చక్కగా పాదాలకు ఆడవాళ్ళు పసుపు రాసుకోవడం చాలా శుభప్రదం. పూర్వకాలం పూసుకునేవారు వాళ్ళు. ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్. ఎవరి ముఖానికైతే ఎప్పుడు పసుపు రాసుకుంటారో వాళ్ళు ముఖం మీద మొటిమలు రావు. అదే విధానంగా మంగు అంటే నల్లని మచ్చలు కూడా రావన్నమాట. కాంతివంతంగా ఉంటుంది, ముడతలు కూడా ఉండవు. అలాగే మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మలు, నానమ్మలు ఎప్పుడు కూడా ముఖానికి పసుపు రాసుకునేవాళ్ళు. అందుకే వాళ్ళ చర్మ వ్యాధులు అనేవి రాలేదు. ఎందుకంటే పూర్వం గడపలకు కూడా పసుపు రాసేవాళ్ళు. ఎందుకంటే వైరల్స్ ఇంటిలోకి రాకుండా ఉండడానికి. అందుకే
పులిహోరలో కూడా పసుపు వేస్తూ ఉంటారు. ఎందుకంటే కడుపులో ఉన్నటువంటి ఏవైనా క్రిమి కీటకాలు ఉంటే అవి అన్నీ కూడా చనిపోవాలని. కాబట్టి పసుపు మహాశక్తివంతమైనది కాబట్టి ఆడవాళ్ళు తప్పకుండా పసుపు అనేది రాసుకోవాలి. ఇక రెండవది, చేతులకు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి. ఇది మన ఇళ్ళ దగ్గర ఉంటుంది గోరింటాకు చెట్టు. ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఆ గోరింటాకులన్నీ కూడా కోసుకొని చక్కటి వారి నూరి చేతులకు గోరింటాకు పెట్టుకోవాలి. అమ్మవారికి గోరింటాకు అంటే చాలా ప్రీతికరం. లలితా పరమేశ్వరి ఎప్పుడు కూడా పాదాలకు గోరింటాకు ధరించినట్టు ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం కూడా చాలా శుభప్రదం. ఇక మన మూడవది, కాటుక అంటేనే గౌరీదేవికి చాలా ప్రీతికరం. సుమంగళి స్త్రీలు ఎప్పుడు కూడా కళ్ళకు కాటుక ధరించటం చాలా శుభప్రదం. కాటుక ధరించి పూజ చేసినట్లయితే పూజా ఫలితం రెట్టింపు కలుగుతుంది అని సాక్షాత్తు అమ్మవారు చెప్పినట్లుగా చెప్పారు. ఎవరైతే స్త్రీలు కాటిక ధరించి ఉంటారో అటువంటి స్త్రీలకు నరదిష్టి, నరఘోష పొరపాటున కూడా తగలదు. భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది అని సాక్షాత్ అమ్మవారు ప్రతి వతలకు కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి స్త్రీలు కళ్ళకి కాటుక పెట్టుకోవాలి. ఇక నాలుగవది, కుంకుమ. పెళ్ళైనటువంటి ప్రతి మహిళ కూడా ప్రతినిత్యం పాపిట్లో గంగా సింధూరం ధరించాలి, లేదా కుంకుమ అయినా సరే చక్కగా పెట్టుకోవాలి. పాపిట్లో స్త్రీలు ప్రతినిత్యం కూడా కుంకుమను ధరించాలి. ఇక్కడ నుదిటి మీద పెట్టుకునేటటువంటి కుంకుమ అది పుట్టింటి వారి ఇచ్చినటువంటి కుంకుమ అయి ఉండాలి. పాపిట్లో పెట్టుకున్నటువంటి కుంకుమ అది భర్త పెట్టినటువంటి కుంకుమ అయి ఉండాలి. పెళ్ళి కాని స్త్రీలు పాపిట్లో కుంకుమ ధరించరాదు. పెళ్ళైతే స్త్రీలు తప్పకుండా పాపిట్లో కుంకుమ ధరించినట్లయితే వాళ్ళు ప్రతివ్రతలు అని చెప్పారు. ఎందుకంటే స్త్రీలు ప్రతినిత్యం తలస్నానం చెయ్యరు కదా, ఒకసారి చేస్తారు లేదా 2 సార్లు మాత్రమే చేస్తారు. వాళ్ళు పాపిట్లో కుంకుమ పెట్టుకుంటే ప్రతినిత్యం తలస్నానం చేసినటువంటి ప్రతిఫలం వస్తుందని సాక్షాత్తు అమ్మవారే ప్రతివ్రతలకు చెప్పినారు. ఇక 5వది, గాజులు. ఆడవాళ్ళు తప్పకుండా చేతులకి కనీసం 4 గాజులైనా ఉండాలి, లేదా అటు 2 ఇటు 2 గాజులైనా ఉండాలి. చాలామంది ఒక్కొక్క గాజు వేసుకుంటూ ఉంటారు. పొరపాటున కూడా అలా వేయకూడదు. ఎప్పుడైతే కూడా సరి సంఖ్యలో గాజులు ఉండాలి. మట్టి గాజులు వేసుకోవడం ద్వారా భర్తకు ఆయుష్ పెరుగుతుందని సాక్షాత్తు అమ్మవారే ఈ ప్రతివ్రతలకు చెప్పారు. కొంతమంది బంగారు గాజులు వేసుకుంటూ ఉంటారు. ఆ గాజులు వేసుకున్నా సరే వాటి మధ్యలో కూడా తప్పకుండా 2 మట్టి గాజులు వేసుకోవాలి. ఎంతమంది కొన్ని వెండి గాజులు వేసుకుంటారు. భర్త ఉన్నటువంటి స్త్రీలు పొరపాటున కూడా వెండి గాజులు అస్సలు వేసుకోకూడదు. సుమంగిలి స్త్రీలు అంటే ముత్తైదువులు వెండి గాజులు ధరించడం అంత మంచిది కాదు. వితంతువులు స్త్రీలు మాత్రమే వెండి గాజులను ధరించాలని మనకు పెద్దలు ప్రాచీన గ్రంథాలను ఎన్నాడో చెప్పినారు. భర్త ఉన్నవారు వెండి గాజులను వేసుకోకూడదు. మట్టి గాజులు లేదా శక్తి ఉన్న వాళ్ళు బంగారు గాజులు తొడుక్కోవడం చాలా శుభప్రదం. ఇక 6వది వచ్చేసి నల్లపూసలు. మాంగళ్యానికి నల్లపూసలతో వేసుకొని పర్వాలేదు, లేదా గోల్డ్ చైన్తో వేసుకున్నా కూడా నల్లపూసలు తప్పకుండా అందులో ఉంచాలి. స్త్రీలకు వాయనంగా పసుపు కుంకుమ ఇస్తే తప్పకుండా వాళ్ళు మొదట మాంగళ్యానికి పెట్టి పసుపు కుంకుమ కళ్ళకు అద్దుకొని లోపల వేసుకున్న తర్వాత పెట్టుకోవాలి.
ఎందుకంటే మాంగళ్యంలోనే సర్వమంగళదేవి ఉంటుంది. ఎప్పుడు కూడా స్త్రీలు అమ్మవారిని రక్షిస్తూ ఉంటుంది. దీర్ఘ సుమంగళిగా ఉండాలని దీవిస్తుంది. అయితే కొంతమంది ఆడవాళ్ళు మాంగళ్యాన్ని స్నానం చేసేటప్పుడు తీసేయడం, అలాగే వాకింగ్ వెళ్ళేటప్పుడు తీసేయడం చేస్తుంటారు. పొరపాటున కూడా అలా అస్సలు చేయకూడదు. ఇక 7వది వచ్చేసి కాలిమెట్టెలు. కాలిమెట్టెలు అంటే అమ్మవారికి స్త్రీలకు చాలా ఇష్టము. తప్పకుండా ఈ కాలిమెట్టెలని ధరించాలి. పసుపు, కుంకుమ, మాంగళ్యం, చేతులకు గాజులు, తలలో పువ్వులు, కాలికి మెట్టెలు, ఈ 5 వస్తువులు ఉన్న ఆడవాళ్ళు ముత్తైదువులని పిలుస్తారు. అలాగే కాళ్ళకు పసుపు, చేతులకు గోరింటాకు, కాళ్ళకు కాటుక, ఇవన్నీ ఉన్నవాళ్ళు పెట్టుకున్న వాళ్ళు స్త్రీలు పరిపూర్ణటువంటి అమ్మవారి స్వరూపం. అటువంటి స్త్రీలు ఎక్కడైనా కనిపిస్తే పాదాలకు నమస్కారం చేయాలని మన ప్రాచీన గ్రంథాల్లో అలాగే పురాణాలలో చెప్పి ఉన్నారు. పాదాలకు నమస్కారం చేయకపోయినా దూరం నుండి అయినా సరే వాళ్ళకి నమస్కారం చేయాలి. వాళ్ళు సాక్షాత్తు లలితా పరమేశ్వరి అవతారం. అటువంటి స్త్రీలలో ఎప్పుడు కూడా అమ్మవారు కొలువై ఉంటారు అని మన శాస్త్రాల్లోనే చెప్పబడినది. కొంతమంది వీటి గురించి ఎగతాళిగా మాట్లాడతారు. ఈ కాలంలో కూడా పసుపు, కుంకుమ, గోరింటాకు, ఈ కాటుక, గాజులు మొదలగునవి, నల్ల పూసలు ఇవన్నీ పెట్టుకోవాలా అని. ఇప్పుడంతా కూడా ఫ్యాషన్ కదా. జీన్స్ ప్యాంట్స్ వేసుకొని జుట్టు విరబోసుకొని అలా బైకుల్లో వెళ్ళడం ఫ్యాషన్ కదా. అంటే అటువంటి వాళ్ళు మీరు అలాగే ఉండండి. ఎవరి కోసం మీ అలవాట్లను మార్చుకోవద్దు. ఎవరైతే సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ఉంటారో, అలాగే మాకు లక్ష్మీ అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఉంటారో, అమ్మవారి ఎప్పుడు కూడా మా కుటుంబాన్ని చల్లగా రక్షించాలని కోరుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ విధి విధానాలను పాటించండి. అలాగే సుమంగళి స్త్రీలు ప్రతిరోజు కూడా చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని ఉదయాన్నే చెత్త ఊడ్చుకొని ఇంటి ముందు నీళ్లు, ఆ తర్వాత ముగ్గు పెట్టాలి. ముగ్గు లేనటువంటి ఇల్లు శ్మశానంతో సమానమని జ్యోతిష్యుల నిపుణులు చెప్పి ఉన్నారు. అదే విధానంగా ఇంట్లో మంగళగౌరికి పూజ చేసుకోవాలి. అంటే లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా పర్వాలేదు, అమ్మవారి విగ్రహం ఉన్నా పర్వాలేదు. ఇలా చేస్తే మీ భర్తకు ఎటువంటి మృత్యుదోషాలు ఉండవు. ఒకవేళ మృత్యుదోషాలు ఉన్న, అనారోగ్య సమస్యలు కూడా ఉన్నా అమ్మవారి తప్పకుండా మిమ్మల్ని రక్షించి దీర్ఘ సుమంగళిగా దీవిస్తుంది. అలాగే సాయంకాలం వేళల్లో వచ్చే పిచ్చి పిచ్చి సీరియల్స్ చూడకుండా భక్తి టీవీ లేదా యూట్యూబ్ కానీ పెడితే చక్కగా విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామ స్తోత్రం వంటివి పెట్టుకోండి. అప్పుడు ఇల్లంతా కూడా ఒక దేవాలయం లాగా అనుభూతి కలుగుతుంది. ఇంట్లో ధూపం వేయడం, సాంబ్రాణి వేయడం, అదేవిధంగా గృహంలో మంచి మాటలు మాట్లాడడం, భార్యాభర్తలు గొడవలు పడటం ఉండడం, స్త్రీలు ముత్తైదువులుగా ఉండడం, ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పనులు. ఇలా చేస్తే తప్పకుండా మన ఇంట్లో అమ్మవారు కొలువు తీరి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పనులు చేసుకోవడం ద్వారా స్త్రీలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, లక్ష్మి అనుగ్రహంతో పాటు గౌరీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. మన పురాణాలలో చెప్పి ఉన్నారు. కాబట్టి ఇలాంటి నియమాలను స్త్రీలు పాటించడం ద్వారా మన కుటుంబం అనేది అమ్మవారి ఆశీస్సులతో 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ధన్యవాదాలండి.